హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ సాత్విక. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. సేమ్ లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా మేము న్యూఢిల్లీలో గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎస్, బిఫోర్ డే నైటే మేము డెకరేషన్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాం. బికాస్ లాస్ట్ ఇయర్ లాగా కొంచెం అంత హడావిడిగా పని చేయకుండా నీట్గా చేసుకుందామని డే బిఫోర్ నైటే మేము మొత్తం చిన్న చిన్న పనులన్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. డెకరేషన్ దాదాపు హాఫ్ అంతా కంప్లీట్ చేసేసాం అండ్ నెక్స్ట్ డే మిగతాదంతా చేద్దామని అయ్యాము. అండ్ డెకరేషన్ పని అంతా అయిపోయాక ఇంకా దేవుడికి సంబంధించిన మేమే వినాయకుడిని పెట్టిస్తున్నాం కాబట్టి సో కలుషం, వినాయకుడికి దేవుడి దగ్గర దీపాలు, అవన్నిటికి బొట్లు పెట్టడం, అవన్నీ చిన్న చిన్న థింగ్స్ అన్నీ నేను మమ్మీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాం. ఇంకా చిన్న చిన్న పనులకే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మెయిన్ డెకరేషన్ పని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా దేవుడి దగ్గర పనులంతా ఇంకా చేసుకుంటూ ఉన్నాం అనమాట. పూజలో ఈరోజు మమ్మీ డాడీ కూర్చుంటున్నారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ పని ఉంటుంది. పూజ చేయడం, ఇంకా పూజ కథ చదవడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ముందే అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇంకా దేవుడి దగ్గర అవన్నీ సెట్ అయిపోయినాక మెయిన్ నైవేద్యం కూడా మమ్మీ ఇంకా ప్రసాదాల పని మీద పడ్డారనమాట. అండ్ నేను ఇంకా బయట డెకరేషన్ ఏమన్నా బ్యాలెన్స్ ఉందా అవన్నీ చూసుకుంటూ వచ్చాను. ఈ ఆకులు, మామిడాకులు అవన్నీ తోరణాలు కట్టడం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇంకా సైడ్కి పరద కూడా కట్టేస్తున్నారు అనమాట. ఎస్, ఆల్ టుగెదర్ అన్ని పనులు చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క పనులు ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అండ్ అలా అందరం కలిసి అన్నిట్లలో ఇన్వాల్వ్ అయి చేయడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా ఊరికి వెళ్తే చుట్టాలు వాళ్ళు వీళ్ళు అందరితో ఉంటాం, మన ఫ్యామిలీ ఫీలింగ్ అంతా ఇక్కడ ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ ఫీలింగ్తోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా డెకరేషన్ వర్క్ అంతా ఫైనల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒక్కటే బ్యాలెన్స్ బొమ్మను తీసుకొచ్చి పెట్టడం. ఇంకా బొమ్మను కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. లాస్ట్ ఇంకా బొమ్మని బియ్యం వేయడం అవన్నీ వేసేసి బొమ్మని పెట్టేసామన్నమాట. ఇంకా పూజ ఒకటే బ్యాలెన్స్. పూజకు కూడా అందరం ఇంకా రెడీ అవ్వాలి. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కంటే. లాస్ట్ ఇయర్ ఓన్లీ 5 days పెట్టాము, ఈసారి 9 days పెడుతున్నాం. సో ఇది ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. అండ్ సెకండ్ డే నుంచి 8th day వరకు అది వేరే వ్లాగ్ వస్తుంది. ఇంకా దేవుడి ముందు ముగ్గులు వేయడం అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అంతా బాగానే ఉంది, బట్ వెదర్ క్లైమేట్ అంతా మబ్బుగా ఉంది. ఇక మబ్బే ఉంటది కదా వినాయక చవితి అప్పుడు. ముగ్గులు వేసిన తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయిందనమాట. ఫుల్ వర్షం పడ్డది గైస్. ఆ వర్షానికి మాకు స్పీకర్స్ అవన్నీ పరద సెట్ చేయాలి, అవన్నీ సెట్ చేయాలంటే చాలానే ఇబ్బంది అయింది. బట్ అట్ లాస్ట్ అన్నీ సెట్ అయిపోయాయి దేవుడి దయ వల్ల. ఇంకా పూజకి టైం అయింది కాబట్టి మేమందరం రెడీ అయిపోయి దేవుడి దగ్గర పూజకి సంబంధించిన వస్తువులు అన్నీ పెట్టడం స్టార్ట్ చేసేసాం. ఇంకా పూజ మీద మేమే కూర్చుంటున్నాం కాబట్టి దేవుడి దగ్గర పూజకు కావాల్సిన అన్నిటిని మమ్మీ సెట్ చేస్తున్నారు అనమాట. తమలపాకులు పెట్టడం, వాటికి బొట్లు పెట్టడం, చిన్నగా పూజ కంటే ముందే అన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ పూజలో మిడిల్లో అన్ని కావాలంటే కుదరవు కాబట్టి ముందే అన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట మమ్మీ. ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాక ఇంకా దేవుడికి పంచగట్టడం, పూలమాల వేయడం అండ్ వస్త్రం వేయడం అన్నీ చేస్తున్నాను అనమాట నేను.
వస్త్రం అండ్ పూలదండ కూడా వేసేసాను అనమాట. లాస్ట్కి తమలపాకుల దండ మీద ఓం అండ్ స్వస్తిక్ రాసి ఆ దండని కూడా వేసేసాను అనమాట. ఎస్, ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి అండ్ పూజ కూడా స్టార్ట్ చేసేసాం. యజమానస్య ఉపాత్తదుర్గక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సురేశ్వరహరే మహోర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవక్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపార్థే స్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమం చతుర్థం యజ్ఞోపవేతంబరమస్తు తేజః యజ్ఞోపవేతనయం సమర్పయామి. నైవేద్యం స్వామివారికి ఇష్టమైన కడలే ఫలము అంటే అరటి పండును నివేదన చేయండి. బెల్లం ముక్క గాని అరటి పండు గాని చక్కగా స్వామివారికి నివేదన చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం. ఓం హేరంబాయ నమః. కఠిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణానాదాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలగంధాయ నమః. ఖండం పూజయామి. ఓం స్కంధమిత్రజాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజభక్తాయ నమః. భక్తం పూజయామి. ఓం విగ్రహంత్రే నమః. ఓం భాగవత పరాక్రమాయ నమః. ఓం సత్యదర్శనే నమః. ఓం సకాయ నమః. ఓం బ్రహ్మారాంబునదే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకణ మేఘలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాధరవంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం జితామన్మదాయ నమః. ఓం జానే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాదేవదే ప్రదాయకాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం స్తోత్రాయ నమః. जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता महादेव संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव अंधन को आँख देख कोढ़िन को खाया अंधन को आँख देख कोढ़िन को खाया बाजन को पुत्र देख निर्धन गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा ఎస్, ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అందరం కలిసి ప్రసాదాలు పెట్టడం అండ్ ప్రసాదాలు పంచడం స్టార్ట్ చేసేసాం.
సో యా గైస్, ఇది మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ డే 1 వ్లాగ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డే 2 నుంచి డే 8 వరకు వ్లాగ్ సపరేట్ వస్తుంది. డే 9th విసర్జన్ వ్లాగ్ సపరేట్ వస్తుంది. వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ స్మైలీ సాత్విక.